హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఫ్యాషన్ జర్నీ ఆఫ్ హాసిని. ఈ వీడియో ఏంటంటే అసలు నేను ఎందుకు చూస్ చేసుకున్నాను ఫ్యాషన్ డిజైనింగ్, ఈ కోర్స్లోకి నేను ఎట్లా వచ్చిన అసలు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ అసలు నేను ఫ్యాషన్ డిజైనింగ్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే నాకు స్కూల్ ఏజ్ నుంచి నాకు రెండింటి మీద ఇంట్రెస్ట్ ఉంటుండే. ఒకటి ఫ్యాషన్ డిజైనింగ్, ఇంకోటి ఎయిర్ హోస్టెస్ చేద్దాం అనుకున్నా. కానీ ఫస్ట్ ప్రియారిటీ నాకు ఫ్యాషన్ డిజైనింగ్ ఉంటుండే. నేను స్కూల్ ఏజ్ నుంచే అట్లా అవన్నీ సెర్చ్ చేస్తుండే. అసలు ఎట్లా పోతారు, దీని కాలేజెస్ ఏంటి, ఎగ్జామ్స్ ఏమైనా ఉంటాయా, ఇంటర్లో ఏ కోర్స్ తీసుకోవాలి, ఇవన్నీ నేను 10th నుంచే నేను చూసుకుంటుండే. ఒకవేళ ఈ ఫ్యాషన్ డిజైనింగ్ వర్కౌట్ కాకపోతే నేను ఎయిర్ హోస్టెస్ పోదామని అనుకున్నా. యాక్చువల్లీ ఇవి రెండింటి మీదనే ఇంట్రెస్ట్ ఉంటుండే నాకు. నాకు చిన్నప్పటి నుంచి పెయింటింగ్స్, ఆర్ట్, ఇట్లా క్రాఫ్ట్, ఇంకా డ్రాయింగ్స్ అట్లా చేయడం ఇష్టం ఉంటుండే. దానివల్లనే నేను కంప్లీట్‌గా ఈ కోర్స్‌లోకి వచ్చేసిన. అసలు ఈ ఫీల్డ్‌లో అసలు ఏమేమి ఉంటాయి, ఏంది, అసలు ఎట్లా పోవాలి, అసలు ఇవన్నీ ఏం తెలవకపోతుండే. ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలి, ఫ్యాషన్ డిజైనర్ కావాలి అంతే. ఫ్యాషన్ డిజైనర్, ఫ్యాషన్ డిజైనర్ అసలు ఏముంటాయో తెలవదు, అసలు ప్రాసెస్ ఏందో తెలవదు, అసలు ఎట్లా పోతారో తెలవదు, కానీ ఫ్యాషన్ డిజైనర్ అయితే కావాలి. ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఫ్యాషన్ డిజైనర్. అట్లుంటుండే నేను అసలు దాని గురించి ఏం నాలెడ్జే లేకపోతుండే నాకు అసలు. ఇంకా తెలుసుకుందామన్నా కానీ ఈ ఫీల్డ్‌లో ఎవరు లేరు. ఎవరిని అడిగినా కానీ ఇట్లా నాకు తెలవది అంటే, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు అట్లా అంటుండే. మా ఫ్యామిలీలో కూడా అసలు ఫ్యాషన్ డిజైనింగ్ సైడ్ పోయిన వాళ్ళు ఎవరు లేకుండే. అందుకే నాకు ఈ కోర్స్ గురించి ప్రాపర్‌గా తెలవకుండే అప్పుడు. ఈ వీడియోస్ చూసి అన్నీ దాంట్లో దీంట్లో సెర్చ్ చేసుకొని అట్లా నేను నిఫ్ట్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయినుండే. నిఫ్ట్‌కి ఇంటర్ సెకండ్ ఇయర్ నా బోర్డ్ ఎగ్జామ్స్ టైంలోనే నేను ప్రిపేర్ అయితుండే దానికి గూడా. అది గూడా తెలవదు నాకసలు ఎట్లా ఏమేమి ఉంటాయి దాంట్లో, అసలు దాంట్లో సబ్జెక్ట్స్ ఏముంటాయి, దానికి ఎట్లా ప్రిపేర్ అయితారు, ఏంది, దీనికి కోచింగ్ సెంటర్స్ కూడా ఉంటుండేనంట. కానీ నాకంత తెలవదు అసలు నాకు. ఈ కోర్స్‌లో అసలు నేను జాయిన్ గానీకే నా కజిన్ చాలా హెల్ప్ చేసిండు నాకు. అంటే నేను నిఫ్ట్ ఎగ్జామ్ గూడా రాసినుండే. అయినా గానీ అసలు ఎట్లుంటది, ప్రాసెస్ ఏంది, ఏమేమి ఉంటాయి, ఏమన్నా చిన్న డౌట్ వచ్చినా నేను అన్నకి కాల్ చేసి అడుగుతుండే. అన్న ఏంది ఇది అని చెప్పి నాకు అన్న టైం తీసుకొని చెప్తుండే. ఇట్లుంటది, ఇట్లుంటది అని చెప్పి ఏమైనా నోటిఫికేషన్ రాగానే పంపిస్తుండే. నేను పంపిస్తుండే అన్నకి, ఏం చేద్దాము, నెక్స్ట్ ఏంది అది అని చెప్పి. డాక్యుమెంట్స్ అవి ఇవి కూడా నేను అన్నీ అన్నకి అడిగే చేస్తుండే. అంటే ఏమన్నా అర్థం కాకపోయినా గానీ అవన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుండే నాకు, ఇట్లుంటది, ఇట్లుంటది అని చెప్పి. అండ్ నిఫ్ట్ ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా నేను చాలా కాలేజెస్ చూసిన నేను హైదరాబాద్‌లో. అంటే ఏమేం కాలేజెస్ ఉన్నాయి, ఏమేం కోర్సులు ఉంటున్నాయి, ఏమేం కాలేజెస్‌ల. ధృవ కాలేజ్ చూసిన, ఇంకా ఎన్ఐఎఫ్‌డి చూసిన, లకోటియా సంథింగ్ ఏదో ఉంటది కాలేజ్, అది చూసిన. ఇంకా హామ్స్టెడ్ కాలేజ్ చూసిన. అండ్ ఫైనల్‌గా నేను ఈ కాలేజ్‌లో జాయిన్ అయినా. సో, అట్లా నేను ఈ ఫీల్డ్‌లోకి వచ్చిన. స్టార్టింగ్‌లో అనుకుంటుండే, అమ్మా ఏంది అన్నీ ఇన్ని వర్క్సా, అసలు అసలు నేను ఇట్లుంటదని అనుకోలే ఫస్ట్. ఇంతగానం ఉంటది వర్క్ అది అని చెప్పి. అసలు ఫ్యాషన్ డిజైనింగ్ గురించి తెలవని వాళ్ళే అంటారు నాకు, దాంట్లో ఏముంటది, అదెందుకు తీసుకున్నావు, కుట్టుడే ఉంటది కదా, దానికి నువ్వు అంత పెట్టి చదువుకుంటున్నావా ఆడకి పోయి. కానీ మాకు కూడా ఎగ్జామ్స్ ఉంటాయి, మాకు కూడా వర్క్స్ ఉంటాయి, మాకు కూడా అసైన్‌మెంట్స్ ఉంటాయి. ఇంకా కంపేర్ చేస్తే మాకు 10% ఇంకెక్కువనే ఉంటదేమో గానీ, ఇప్పుడు నా కోర్స్‌లో ఏందంటే నాది 3 ఇయర్స్ కోర్సు, 3 ఇయర్స్ డిగ్రీ. ఫస్ట్, సెకండ్ ఇయర్ నార్మల్ అసైన్‌మెంట్స్ ఇట్లానే ఉంటాయి. థర్డ్ ఇయర్‌లో మాత్రం ఫైనల్ ప్రాజెక్ట్ ఒకటి చేయాలి మేము. అంటే ఫ్యాషన్ షోకి ఒక 10 గార్మెంట్స్ మేము డిజైన్ చేయాలి. ఆ షోకి మనం 10 గార్మెంట్స్ డిజైన్ చేయాలి. అంటే వాళ్ళు థీమ్ ఇస్తారు. ఆ థీమ్‌కి తగ్గట్టు మనం డిజైన్ చేయాలి 10 గార్మెంట్స్. అండ్ ఆ 10 గార్మెంట్స్ కోసం మినిమమ్ టు మినిమమ్ ఒక 6-7 మంత్స్ కష్టపడతారు. ఎన్నో రౌండ్స్ ఉంటాయి దాంట్లో. అవన్నీ రౌండ్స్ క్వాలిఫై అంటూ లాస్ట్ రన్‌వే మీద వాక్‌కి పోతాయి అవి. ఆ లాస్ట్ ఫైనల్ ప్రాజెక్ట్ చేస్తేనే సర్టిఫికేట్స్ ఉంటాయి, లేదంటే లేదు. ఇప్పుడు ప్రెజెంట్ మా సీనియర్స్‌కి అయితుంది ఆ ప్రాసెస్ అంతా. ఆళ్ళకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఒక జ్యూరీ అయిపోయింది. దాంట్లో రీడూస్ చెప్పిరంట. మళ్ళీ రీవర్క్ చేస్తున్నారు దాని మీద. ఇట్లుంటది ప్రాసెస్. ఇంకా ఎన్నో స్టేజెస్ ఉంటాయి. అవన్నీ క్రాస్ చేసుకుంటూ లాస్ట్ ఫైనల్ జూన్, జూలై ఆ టైంలో ఉంటదనుకుంటా షో మరి మేబీ. అండ్ ఇంకోటి, ఈ కోర్స్‌లో జాయిన్ కాంగానే చాలామంది ఒక 1-2 మంత్స్‌కి అట్లా డ్రాప్ అవుట్ అయిపోయిండ్రు. ఇవన్నీ ఏంది అసలు, ఇవన్నీ అని చెప్పి చాలామంది డ్రాప్ అవుట్ అయిపోయిండ్రు. ఒక సెకండ్ నేను కూడా అనుకున్నా, అమ్మ డ్రాప్ అవుట్ అయిదామా ఏంది అసలు, నేను ఒకటి అనుకున్నా ఈడొకటిలా ఉంది అది అని చెప్పి. అంటే ఫస్ట్‌లో ఈ కోర్స్‌లో నేను ఇంత ఉంటా అని ఎక్స్‌పెక్ట్ చేయలేను. కాలేజ్‌లో జాయిన్ అయ్యేటప్పుడు మా మ్యామ్ వాళ్ళు చెప్పినుండే, వీళ్ళకి సాటర్‌డే, సండే హాలిడే ఉంటది. వాళ్ళు అట్లా 2 డేస్ హాలిడేస్ ఉంటది అని చెప్పంగానే నేను అనుకున్నా, 2 డేస్ హాలిడేస్ ఉంటాయి మంచిగా, వీక్లీ 5 డేసే పోవచ్చు కాలేజ్‌కి అది అని.
కానీ వాళ్ళు ముందే చెప్పినుండే వీళ్ళకి అసైన్‌మెంట్స్ చాలా ఉంటాయి, వర్క్స్ చాలా ఉంటాయి. అందుకే 2 డేస్ హాలిడేస్ ఇస్తాము అంటే అప్పుడు అనుకున్నా. ఏముంటది నార్మలే ఉంటది గదా! అంతేం ఉండది లైట్ అది అని అనుకున్నా గానీ, వన్స్ ఇంట్ల స్టెప్ ఇన్ అయినాక తెలుస్తుంది అసలు ఎంతుంటది, ఏంది అది ఇది అని చెప్పి. ఇగ ఆల్రెడీ జాయిన్ అయిపోయినా ఏం జేయలేము, డ్రాప్ అవుట్ ఏం కాలేము అని చెప్పి ఇగ కష్టమైనా గానీ ఇగ ఇష్టంతోని చేస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చే స్టూడెంట్స్ ఎవరైనా జాయిన్ అయిదాం అనుకున్నా గానీ ఫస్ట్ వాళ్ళకి పేషెన్స్ ఉండాలి. అంటే స్కిల్స్ ఆబ్వియస్‌లీ ఉండాలి. ఈ కోర్స్‌లో ఫస్ట్ పేషెన్స్ ఉంటేనే మనం సర్వైవ్ అయితాం ఇందులో. పేషెన్స్ అని ఎందుకు అంటున్నానంటే క్రియేటివిటీ ఫీల్డ్ కాబట్టి అంటే ఆబ్వియస్లీ ఇట్లా వాళ్ళకంటే బెటర్‌గా ఉండాలి, వాళ్ళకంటే డిజైన్ మంచిగా ఉండాలి, వాళ్ళకంటే మంచి చేయాలి అని చెప్పి అనుకుంటాం కదా మనం. సో ఆ టైంలో మనం కొంచెం స్ట్రెస్ ఫీల్ కాకుండా కొంచెం పేషెన్స్‌తోని అన్నీ సాల్వ్ చేసుకుంటే అన్నీ సెట్ అవుతాయి. అండ్ నన్ను చాలామంది నిఫ్టీ గురించి అడుగుతున్నారు. నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మొత్తం. అసలు నేను ఎట్లా ప్రిపేర్ అయ్యాను, ఏంది, ఏమేమి ఎగ్జామ్స్ రాసినాను, అసలు క్వాలిఫై అయినానా లేనా, నాకు నిఫ్టీలో సీట్ వచ్చిందా లేదా, అసలు ఇది నా స్టోరీ, అసలు నేను ఎందుకు వచ్చినాను, ఎట్లా వచ్చినాను ఈ ఫీల్డ్‌లోకి అని చెప్పి. నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో నేను నిఫ్టీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను, నిఫ్టీ కాలేజ్ గురించి. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఫ్యాషన్ జర్నీ ఆఫ్ హాసిని.